మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇవాళ అమరావతిలో సిఆర్డీఏతో మీటింగ్ నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన ఈ మీటింగ్ లో కూడా చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 9 నెలల నుంచి సంవత్సరం లోపలే ఏదైతే ఇప్పుడు బ్యాలెన్స్ పనులు ఉన్నాయో అవన్నింటినీ కూడా కన్స్ట్రక్షన్స్ అంతా కూడా పూర్తి చేయాలి అని ఆయన కొన్ని క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మొత్తం అనుమతులు కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇవ్వాల్సినటువంటి అనుమతులంతా కూడా జారీ చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. ఏపీ గవర్నమెంట్కి సంబంధించి కూడా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పనులు దాదాపుగా 11,467 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టినటువంటి 20 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి సంబంధించి అమరావతిలో నిర్మాణాలకు గాను ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుతో పాటుగా హడ్కో కూడా నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులను కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి అనుమతులంతా కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడైతే గెస్టెడ్, నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్, అదేవిధంగా ఎంప్లాయీస్తో పాటుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్లు, అదేవిధంగా హైకోర్టుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారికి సంబంధించినటువంటి బిల్డింగ్ అంతా కూడా మంజూరు చేస్తూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా హ్యాపీ నెస్ట్కు అంటే అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేయడానికి అవసరమైనటువంటి దాదాపుగా 1,585 కోట్ల రూపాయలను కూడా దీనికి సంబంధించి కూడా రిజర్వాయర్ నిర్మాణాలకు కూడా అవసరమైనటువంటి నిధులను కూడా విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి పూర్తి అనుమతులను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లతో 1,200 అపార్ట్మెంట్లను అక్కడ కన్స్ట్రక్షన్ చేసి వాటిని ముఖ్యంగా ఎవరైతే ప్రజలకు అమ్మడానికి ఇప్పటికే గతంలో కూడా వేలం నిర్వహించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అంతా కూడా మొత్తం ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. గతంలోనే ఇది 2019 ముందే పూర్తి చేయాలనే టార్గెట్ కూడా పెట్టినారు. అయితే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. మళ్ళీ తిరిగి ఆ ప్రాజెక్టును కన్స్ట్రక్షన్ చేసి ప్లాట్స్ను అమ్మేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి నిర్మాణానికి అవసరమైన 984 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే కేటాయించింది. దానికి సంబంధించినటువంటి అనుమతులంతా కూడా రిలీజ్ చేసింది. సో ఓవరాల్గా చూసినట్లయితే అమరావతికి సంబంధించి ఏదైతే నిర్మాణాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అదేవిధంగా పాలవాగు, కొండవాగు రిజర్వాయర్ల నిర్మాణానికి మొత్తం దాదాపుగా పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు అవసరమైనటువంటి ఉత్తర్వులను రిలీజ్ చేసింది. సో 1 ఇయర్ లోపల ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని కూడా పూర్తి చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఐకాన్ టవర్స్గా నిర్మించేటువంటి అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి డిపిఆర్ రెడీ చేయబోతుంది. దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడానికి త్వరలోనే టెండర్లు కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది. సో అమరావతికి కూడా ఎక్కడ కూడా బ్రేకులు పడకుండా, ఎక్కడ కూడా జాప్యం కాకుండా త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సిఆర్డీఏ మీటింగ్లో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా కూడా అమరావతి నిర్మాణం ఇక వేగవంతం అవుతుంది.